ఆంధ్ర మహాభారతంలో అరణ్య పర్వంలో యక్షుడు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చిన ధర్మరాజును చూసి చాలా సంతోషం నొందాడు యక్షుడు. ధర్మరాజా, నేను అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా నీవు చక్కటి సమాధానం ఇచ్చావు, నాకు ఆనందాన్ని కలిగించావు. మీ తమ్ముళ్ళలో ఒక్కడికి నేను ప్రాణదానం చేస్తాను, ఎవరిని కోరుకుంటావో కోరుకో అని అన్నాడు. అంతటా ధర్మరాజు ఏం కోరాడంటే, శ్యామల శరీరుడైనటువంటి యొక్క నకులుడిని బ్రతికించు అని కోరాడు. ధర్మరాజు మాటలకు ఆశ్చర్యం వేసింది యక్షునికి. ధర్మరాజా, నీ తమ్ములలో భీముడు ఉన్నాడు, అర్జునుడు ఉన్నారు, వాళ్ళు మహాబలవంతులు, పైగా నీ ఇష్టులు. అటువంటి వారిలో ఒకరిని బ్రతికించమని కోరకుండా నకులుడిని ఎందుకు కోరావో నాకు అర్థం కాలేదు అన్నాడు యక్షుడు. ధర్మరాజు యక్షుడితో, అయ్యా, మా తండ్రికి కుంతి, మాద్రి అని 2 భార్యలు. కుంతి కుమారులలో నేను పెద్దవాడిని, నేను మిగిలాను. మరి మా చిన్నమ్మ మాద్రి కొడుకులలో ఒకడు బ్రతికి ఉండాలి కదా. అది కాక లోకం నన్ను ధర్మాత్ముడ నిత్యం కొనియాడుతూ ఉంటుంది, అలాంటి నేను ధర్మభంగానికి ఎలా పాల్పడగలను అని నకులుడిని ప్రాణభిక్షను కోరాడు. ఇది ధర్మరాజు యొక్క ధర్మదీక్షకు నిదర్శనం.